హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు సినీ రంగానికి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఒక సినిమా ఈ పలానా డేట్ రోజు రిలీజ్ అవుతుంది అంటే సరే ఈ డేట్ రోజు రిలీజ్ అవుతుంది కదా, ఒక 1 వీక్ అయిన తర్వాత వెళ్దాంలే అని అనుకునే లోపే 15 రోజులు లోపే అంటే 1 మంత్ లోపే మనకు సినిమా అయితే వచ్చేస్తుంది. ఇంకా కొన్ని అయితే రిలీజ్ అయిన ఫస్ట్ వీక్లో ఎక్కువగా నడవకపోతే 15 డేస్లోనే ఆ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రేక్షకులు ఎలా అయిపోయారంటే, ఒకప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లేకపోయేసరికి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందిరా నాయనా అని వెయిట్ చేసే అంత పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు సడన్గా ఓటీటీ ప్లాట్ఫామ్ రాగానే ఇప్పుడు ఏమైపోయిందంటే, సరే ఏ సినిమా థియేటర్ దాకా పడిపోతాడు, 200-300 రూపాయలు టికెట్ ఎవడు పెడతాడు అనే ఉద్దేశంతోనే వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళేందుకు క్యూ కట్టిన ప్రజలు ఇప్పుడు లైట్లే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనే విషయం గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో ప్రజెంట్ రేవు అనే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో దిల్ రాజు అయితే పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ నేపథ్యంలోనే ఆయన ఒక లాంచింగ్ ఈవెంట్కి అయితే ఆయన రావడం జరిగింది. అయితే ఈ రోజుల్లో సినిమా తీయడం గొప్ప కాదని, ప్రేక్షకుడిని థియేటర్ వరకు వచ్చి మూవీని చూడగలిగేలా చేయడమే పెద్ద ఛాలెంజ్ అని, బలగం, కమిటీ కుర్రాళ్ళు వంటి చిన్న సినిమాలు మౌత్ టాక్తో ప్రేక్షకుల్ని థియేటర్ వరకు రప్పించుకున్నాయని, ప్రేక్షకులు మంచోళ్ళని, కానీ మీరు ఇంట్లో కూర్చోండి 4 రోజుల్లో ఓటీటీ రిలీజ్ చేస్తామని మేమే చేజేతులా చేసుకుంటున్నామని, రేవు సినిమా చూసి తాను కూడా రివ్యూ ఇస్తానని, చిన్న సినిమాలు నిలదొక్కునేలా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ సహకరించాలని దిల్ రాజు చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియా అంతా వైరల్గా మారాయి. నిజానికి దిల్ రాజు ఆయన చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు అనుకోవచ్చు. ఒక విధంగా ఎంత పెద్ద సినిమా అయినా అరే ఓటీటీ డేట్ ఎప్పుడు వస్తుందని గూగుల్లో కొట్టగానే పలానా డేట్ రోజు ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా వచ్చేస్తుంది. కమిటీ కుర్రాళ్ళు అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఐ మూవీ కూడా మౌత్ టాక్తోనే మంచి రివ్యూస్ అయితే సంపాదించుకుంది. అదేవిధంగా సినిమా రివ్యూస్ ఏదైతే ఉందో అందులో కూడా పేడ్గా ఉండడము ఇవన్నీ కూడా ఒక విధంగా ఒక సినిమాని పక్కదో పట్టించే విధంగా ఎన్నో అయితే చేస్తూ ఉన్నారు. మరి దిల్ రాజు అన్న మాట పరంగా చూసుకుంటే ఆయనకైతే ఆల్రెడీ ఈ విషయం పైన కొంచెం ఆయన సీరియస్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. మరి వెయిట్ చేసి చూద్దాం. ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన కానివ్వండి, దేనిపైన కానివ్వండి రెస్ట్రిక్షన్స్ ఏమైనా వస్తాయా లేదా, లేకపోతే పైరసీ దానిపైన కూడా ఏమైనా రెస్ట్రిక్షన్స్ వస్తాయా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి.